మిల్లల దోషిరిల్లు ఇన్లే మీరు పేపర్లలో చూడలే. మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద పట్టుకున్నాడు పడుతుంటే కొంతమంది కేసు పోయినరు, బెయిల్ తీసుకుని వచ్చిరు, మళ్ళీ బాగుతున్నారు. పైసలు అయితే కడతలేదు. మరి పైసలు ఎవరు అది మనవి, మనందరి పైసలు. అది ఎవడు చెప్తలేడు. అంటాడు పోతే నాలాంటి ఒక 50-60 మందితోని ఉంటారు. ఇలా సిస్టమ్ ఎక్కడైనా కూడా హైదరాబాద్లో ఎలక్షన్స్ అయితే మెదక్ జిల్లాకి వెళ్ళి పోయి పనిచేసింది. అంటే దేనికి పనిచేస్తారు? ప్రతి ఇంటికి ఒక 100 ఇండ్లు 50 ఇండ్లు తీసుకొని ఇదంతా ప్లానింగ్ కూడా హరీష్ రావు ప్లానింగ్. ఓ 50 మందికి ఓ మంచిని పెడతాడు, డబ్బులు ఇచ్చుకుంటా పోవాలి 50 మందికి. అక్కడ లోకల్ ఇస్తే మిస్యూజ్ అయితే అని చెప్పి బయట నుంచి వచ్చి పంచుతారు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. నేను చెప్పేది ఏంటంటే మీరు రూపాయి ఖర్చు పెడితే మేము 2 రూపాయలు ఖర్చు పెడతామంటే మరి ఆ విధంగా తయారు కావాల్సి వస్తుంది. లేదు రాజకీయాలు వదిలిపెట్టి, లేకపోతే దేశం మొత్తం పార్టీలకు అతీతంగా ఎక్కడైనా మాకు ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని చెప్పి అందరం కూడా తటస్థంగా ఉన్నాం. న్యూట్రల్ క్యాండిడేట్స్ గా బిహేవ్ చేశాం. ఇది ఫస్ట్ గమనించాలి. ఇంత జరిగినా కూడా మళ్ళీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు జరిగినాయని. దౌర్జన్యాలు ఎక్కడ జరగలేదు. వాస్తవానికి మళ్ళీ కేటీఆర్, హరీష్ రావే ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వాళ్ళకి థ్రెటన్ చేయడము, డిఎస్పీలకు మాట్లాడడము, ఎస్పీలకు మాట్లాడడము. వాళ్ళు కొట్టినప్పటికీ మళ్ళీ వాళ్ళ తరఫున ఫోన్ చేసి ఏదో దౌర్జన్యం జరిగినట్టు. అంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారంటే, ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది. ఒక దళితుని సిరిసిల్లాలో నడిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం. ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు? మొన్న మీడియా మహా న్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మహా న్యూస్ మీదకు 30-40 మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది. నేను ఈరోజు బీఆర్ఎస్ మీడియా ఏదైతుందో, టీ న్యూస్ కానీ మిర్రర్ టీవీ కానీ, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి. మీడియాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా గమనించాలి మనం. సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే, రాహుల్ గాంధీ గారు అవుతుండే. పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మన సౌత్ ఇండియా నుంచి. మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలు.